రాధే కృష్ణ. నమస్తే అండి, బాగున్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మనం చూడండి వెనీలా స్పంజ్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను, వెనీలా ఫ్లేవర్ లో స్పంజ్. ఎగ్ వాడలేదు, బటర్ వాడలేదు, ఓవెన్ వాడలేదు, ఏమి వాడకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది చూపించేస్తాను. చూసారా ఎంత స్పంజీగా ఉందో? చూసేద్దాం మరి. చూడండి, ఇలాగా దీన్ని ఇలాగా సైడ్ ని ఇలా అనుకుంటే వచ్చేస్తుంది అనమాట. ఇంత స్పంజీగా నేను ఏ విధంగా చేశాను ఏంటన్నది నేను వీడియో మొత్తం చూపించేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసారా, ఫ్లేవర్ కూడా ఎంత బాగుందో తెలుసా, స్మెల్ ఎంత బాగుందో, ఎంత స్పంజీగా వావ్ కదా. చూడండి ఎంత బాగుందో. ఇలాగా స్పంజీగా ఉండే కేక్ ని ఈ విధంగా చేసుకోవాలన్నా చూపించేస్తాను. చూడండి, కట్ చేస్తాను. మనకి టీ టైం కేక్ అనొచ్చు, లేదంటే నాకు కింద వాళ్ళు అడిగారు అనమాట, వాళ్ళ కోసమే చేశాను. చూడండి, చూసారా ఎంత స్పంజీగా ఉందో? తెలుస్తుందా స్పంజీ ఎంత? చాలా బాగుంది. ఈ విధంగా ఇది ఏ విధంగా చేసుకోవాలి ఏంటన్నది వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఏ విధంగా చేసుకున్నాను ఏంటన్నది వీడియోలో చూసేద్దాం. వీడియోని మాత్రం స్కిప్ మాత్రం చేయకండి, ఎందుకంటే మళ్ళీ స్కిప్ చేస్తే మీకు ఇక్కడ అర్థం అవుతుంది. ఇంత స్పాంజీగా మనం ఎగ్ కూడా యూజ్ చేయలేదు, నేను ఓవెన్ కూడా కాదు, గ్యాస్ పైన ఏ విధంగా చేసుకున్నాను అన్నది చూసేద్దాము మరి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని వెడల్పాటి గిన్నెని, అల్యూమినియం అయినా పర్వాలేదు, మీ దగ్గర ఏదైనా అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. అల్యూమినియం అయితే చాలా బెస్ట్. అది తీసుకొని వెడల్పుగా ఉండేది అందులో ఒక స్టాండ్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఓవెన్ లేని వాళ్ళు గ్యాస్ మీద ఈజీగా కూడా చేసుకోవచ్చని నేను ఈ వీడియో చూపిస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కర్డ్ అనమాట, ఒక కప్పు కర్డ్ అంటే పెరుగు, 250 ml కప్పు నాది. ఈ 250 ml కప్పుతో ఒక కప్పు పెరుగు, ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. ఇలా ఈక్వల్గా తీసుకోవాలి. మనం ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా కప్పుకి ఈక్వల్గా ఉండేటట్టే తీసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ ఆయిల్ కూడా ఇందులోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అండ్ షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. పెరుగుతో పాటు ఒక మంచి క్రీమీ లాగా తయారవుతుంది, క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తం అందులో మెల్ట్ అయిపోయేలాగా షుగర్ అంతా. ఆయిల్ చూసారా మనకి ఎక్కడ కనిపించట్లేదు, 3 మిక్స్ అయిపోయినాయి. ఇక్కడ 3 ఇంగ్రీడియంట్స్ ఎంచక్క తెలియట్లేదు మనకి సపరేట్గా ఇది వేసామని. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి, మిక్స్ అయిపోయేటట్టు. ఈ వెనీలా ఫ్లేవర్ కాబట్టి వెనీలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ని మనం జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక జల్లెడ లాంటిది పెట్టుకొని 2 కప్స్, ఏ కప్ అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ మైదా తీసుకోవాలి. ఇలా 2 కప్స్ మైదా తీసుకొని అందులో చూడండి ఈక్వల్గానే ఉండాలి కప్పుకి. ఎప్పుడు మనం తీసుకునే ఇంగ్రీడియంట్ కొలతలు అయితే మాత్రం డిఫరెన్స్ ఉండకూడదు. మళ్ళీ అప్పుడు 2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనమాట. ఇది కూడా చూసారా నేను వేన్తో అలా ఫుల్గా తీసుకొని వేన్తో ఇలా పైనుంచి ఇలా చేసేసామంటే అది ఈక్వల్గా వస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, నా దగ్గర 1/2 టీ స్పూన్ లేదని చెప్పి ఇంకా 1/2 టీ స్పూన్తో 2 టైమ్స్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా జల్లెడ పట్టేసుకోవాలి. అలా జల్లెడ పట్టుకోవడం వల్ల ఏంటంటే మైదాలో ఏమైనా చిన్నగా ఏమైనా పార్టికల్స్ ఉన్నా అవి కూడా ఉండిపోతాయి. అలాగే మనకి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కొద్దిగా ఉండల్లాగా ఉంటాయి, అవి కూడా పోతాయి అన్నమాట. లేకుండా నీట్గా మిక్స్ అయిపోతుంది, మైదాతో ఒకే ప్లేస్లో లేకుండా బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుని ఒకసారి జల్లెడ పట్టుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ తయారు చేసుకున్నాం కదా ఆ బ్యాటర్, అది క్రీమీ లాగా అందులో కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. అవి ఎక్కడ బీటర్ కూడా యూజ్ చేయలేదు, చూసారు కదా, బీటర్ యూజ్ చేయలేదు, ఓవెన్ యూజ్ చేయలేదు, ఏమి యూజ్ చేయలేదు. ఇంట్లో నుండే
సింపుల్గానే మీరు చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఫ్రెష్గా తినచ్చు. మనం బయట అయితే చాలా తింటాం కదా, కేకులు తెచ్చుకుంటాము, స్నాక్స్ కూడా పిల్లలకు పెడతాము. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు మిల్క్ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ రూమ్ టెంపరేచర్లోనే తీసుకోవాలి. పెరుగు కూడా రూమ్ టెంపరేచర్లో, అప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టి తీసి మీరు యూజ్ చేయకూడదు అనమాట. ఫస్ట్ చెప్పలేదు నేను. ప్రతి పాలు కూడా వేడిగా కూడా ఉండకూడదు, అలాగని కూల్గా కూడా ఉండకూడదు. రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. మనం ఎప్పుడు కేక్కి రూమ్ టెంపరేచర్లో ఉండే ఐటమ్స్ని వాడుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఎక్కడైనా మైదా కదా, ఉండలు చుట్టుతాయి. అలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బీటర్ కూడా యూజ్ చేయలేదు చూసారా, అయినా సరే ఎంత ఫ్లఫీగా ఎంత నీట్గా తయారైపోయిందో. బ్యాటర్ ఎంత ఫ్లఫీగా ఉంటే కేక్ తయారైన తర్వాత ఇంకెంత సాఫ్ట్గా ఉంటుందో చూడండి. వీడియో స్టార్టింగ్లో అయితే చూసారు కదా మీరు, కేక్ ఎంత తింటుంటే అలా నోట్లో కరిగిపోయేటట్టు ఉంది అన్నారు. ఆవిడ కూడా అదే కాంప్లిమెంట్ ఇచ్చారనమాట, చాలా బాగుందండి అని. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మిగిలిన పాలు కూడా మొత్తం వేసేసుకున్నాను. 1 కప్ అయితే 250 ml, 1/2 కప్ అయితే 125 ml. ఇలాగ మీరు కప్పు మెజర్మెంట్స్ అయితే చూసుకోండి. ఇప్పుడు ఒక 8 ఇంచ్ కేక్ ట్రే అయితే కరెక్ట్గా మీకు సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ పెద్ద కేక్ ట్రే అయితే పతలా సన్నగా కేక్ తయారవుతుంది, బాగోదు. ఈ కేక్ ట్రేస్ కూడా కరెక్ట్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండేటట్టే తీసుకోవాలి. 8 ఇంచ్ కేక్ ట్రేకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది 1 kgకి ఈ 1 kg కేక్ స్పంజ్ అన్నది తయారవుతుంది అనమాట. ఇలా 8 ఇంచ్ కేక్ ట్రేలో వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఆయిల్ గ్రీజ్ చేసేసుకొని దానికేమో కొద్దిగా బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ లేదు అనుకుంటే మాత్రం మీరు కొద్ది మైదాన్ని డస్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. బటర్ పేపర్ వేయాలని ఏమీ లేదు. ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తం మనం అందులో వేసేసుకోవాలి. కేక్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ పెట్టేసుకొని ఇలా ట్రాన్స్ఫర్ పెట్టేసుకొని చూస్తున్నారా, కింద పడేటప్పుడు ఆ లేయరింగ్ అన్నది రావాలన్నమాట కేక్లో. ఇప్పుడు బ్యాటర్లో అలా కేక్ లేయర్ ఎప్పుడైతే వస్తుందో కేక్ బాగా ఫ్లఫీగా తయారవుతుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత 3 times అలా ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఎక్కడైనా ఉంటే కొద్దిగా పోతాయి. లేదంటే మధ్యలో ఎయిర్ బబుల్ అన్నది ఉండిపోయిందంటే అక్కడ పెద్ద హోల్ లాగా అయిపోయి కేక్ అంతా లోపల వైపు అంతగా బాగుండదు. ఇలా డ్రై ఫ్రూట్స్తో వేసుకొని మనం చేసుకోవచ్చు. పైన అయితే నేను కొద్ది డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే లోపల కూడా చిన్నగా కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని మైదాలో డస్టింగ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే బాగుంటుంది. నేనైతే పైన కొద్దిగా పెట్టుకున్నాను. చాలా బాగుంది, చూసేదానికి కూడా చాలా బాగుంది. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్గా మనం హీట్ అయిపోయింది తపాలా కూడా, ఇప్పుడు అందులో పెట్టేసుకుందాము. హీట్ అయిపోయింది చూసారా, అయ్యో వీడియో కనిపించలేదే, సారీ. అలా పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే చేతులకి సైడ్లో తగులుతుంది. అలా తగలకుండా నీట్గా పెట్టేసుకొని పైన హెయిర్ అన్నది బయటికి పాస్ అవ్వకుండా అది వెయిట్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా నేను పెట్టేసుకున్నాను కొద్దిగా వెయిట్ని. ఇప్పుడు ఒక 30 minutes తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ అస్తమాట్లు చెక్ చేయకండి. అలాగని 30 minutes లోపు అయితే బిల్కుల్ చెక్ చేయకూడదు. 30 minutes తర్వాతనే చెక్ చేసుకోవాలి. ఒకసారి మీకు అయిపోతుంది అనిపిస్తే మాత్రం చూడండి. 30 minutes తర్వాత చూశాను, 35 minutes అట్లా చూశాను, ఇంకా రెడీ అవ్వలేదు. బ్రౌన్ కలర్, పైకి కూడా బ్రౌనిష్ కలర్ వస్తుంది అనమాట. చేపెట్టి చూశాను నేను, కొద్దిగా సాఫ్ట్గా అనిపించింది. ఇంకా పెట్టేసాను 10 minutesలో అయిపోతుందని. చూడండి 10 minutes తర్వాత చూసుకుంటే రెడీ అయిపోయింది. ఎంత గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, చాలా బాగుంది. దీన్ని గ్యాస్ ఇంకా ఆఫ్ చేసేసుకొని 1 hour పాటు కూల్ చేసేసుకోవాలి. ఇలా మధ్యలో మీరు ఒకసారి స్పూన్ పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది. స్పూన్ కానీ లేదంటే టూత్ స్టిక్ కానీ ఏదైనా పెట్టి చూడండి, అదేమీ అంటుకోకుండా వచ్చిందంటే రెడీ. ఇలా డీమోల్డ్ చేసుకుంటే 1 hour తర్వాత డీమోల్డ్ చేసుకోవాలన్నమాట. సైడ్ ఎడ్జెస్ని కొద్దిగా అలాగా చాకుతో కానీ లేదంటే ఇలా ప్యాటిల్ నైఫ్తో ఇలాగ ఎడ్జెస్ని కొద్దిగా లూజ్ చేసేసుకుంటే
రివర్స్ చేసేసుకుంటే ఈజీగా మీకు డిమోల్డ్ అయిపోతుంది. డస్టింగ్ మైదాతో డస్టింగ్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలాగా బటర్ పేపర్ వేసుకున్నాం కదా, ఇంకా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అనమాట. మైదా వేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువ గ్రీజ్ చేసేసి దాని మీద మైదా వేసి డస్టింగ్ చేస్తే కొద్దిగా రిమూవ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా లైట్గా ఆయిల్ గ్రీజ్ చేసి డస్టింగ్ చేసుకుంటే కరెక్ట్గా మీకు డిమోల్డ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా వచ్చేసి. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో, ఎంత బాగుందో కేకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలాగే కట్ చేసి కూడా చూపిస్తున్నాను. వీడియో స్టార్టింగ్లో కూడా చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. ఎంత బాగుందో అంటే ఇంకా చూస్తుంటే తినాలనిపించేటట్టు ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని. మీకు లాస్ట్ వరకు చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని అయితే నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి, చూడండి, ఓకేనా. See you again. Bye. See you again next video. Bye friends. Thank you for supporting me. Thank you for watching my videos.